ఈ వీడియోలో మనం టెన్సెస్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ మనకి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అన్నింటికి మెయిన్గా ఉంటుంది. సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం 3 పార్ట్స్ కింద. సో దాని తర్వాత మనం టెన్సెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో మనం ఈరోజు టెన్సెస్లో చెప్పుకుందాం. మనం అన్ని టెన్సెస్ ఒకేసారి కాకుండా 4 టెన్సెస్ని 4 పార్ట్స్ కింద అయితే చెప్పుకుందాం. ఎందుకంటే అన్నీ ఒకేసారి మనకి విన్నా కానీ కన్ఫ్యూజ్గా ఉంటుంది అండ్ మనం కొంచెం డీప్గా కూడా చెప్పుకోవచ్చు. అందులో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్లో మనం ఎస్, ఈఎస్, ఐఈఎస్ అనేవి యూస్ చేస్తాం. అవి ఎక్కడెక్కడ ఎలా ఎందుకు యూస్ చేస్తాం అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కనుక చూస్తే ఈ యొక్క నోట్స్ అనేది నేను మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ మనం టెన్సెస్ నేర్చుకుంటే ఏ బుక్లో అయినా ఏ మెటీరియల్లో అయినా మనకి ఇలా ఇస్తూ ఉంటాడు. అంటే ఆ యొక్క టెన్సెస్, వాటి యొక్క ఫామ్స్, అలాగే అంటే వాటి యొక్క మోడల్ అనమాట. ఆ టెన్స్ అనేది ఏ మోడల్లో వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే మనకి టెన్స్ అంటే ఏంటి, మనకి కాలాన్ని తెలియజేసే దాన్నే మనం టెన్స్ అని అంటారంట. ఈ టెన్స్ని మనం ముఖ్యంగా 3 రకాలుగా చెప్పుకుంటాం. మనం డైలీగా మాట్లాడే ఇంగ్లీష్ అయినా సరే ఈ టెన్సెస్ని ఉపయోగించి మాట్లాడుతూ ఉంటాం. సో మనకి ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లో ఈ టెన్స్ అనేది మనం డైలీ యూసేజ్కి యూజ్ అవుతూ ఉంటుంది. అయితే మనకి 3 టెన్సెస్లో ఏవేవంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అనేది మనకి ప్రస్తుతం ఉన్న స్థితిని తెలియజేస్తుంది. అలాగే పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన దాని గురించి తెలియజేస్తుంది. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే దాని గురించి తెలియజేస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ మనకి ఈ 3 టెన్సెస్లో కూడా ఒక్కొక్కటి 4 పార్ట్స్ కింద అయితే విడగొట్టబడి ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ప్రెజెంట్ టెన్స్లోని సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ కింద ఒక్కొక్క దాన్ని మళ్ళీ మనం 4 కింద విభజించబడి ఉంటాయి. అయితే ఏదైనా ఒక సెంటెన్స్ కనుక తీసుకుంటే ఆ సెంటెన్స్లో మనకి ఖచ్చితంగా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అలా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉన్నదాన్నే మనం సెంటెన్స్ అని అంటూ ఉంటాం. అయితే సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి యాక్షన్ ఎవరి చేత అయితే చేయబడుతుందో వారిని సబ్జెక్ట్గా భావించాలి. అంటే కర్త అంటాం మనం. అంటే ఎవరి వల్ల అయితే ఆ పని జరుగుతుందో వాళ్ళని మనం సబ్జెక్ట్ అని అంటాము. మనకి ఇంగ్లీష్లో సబ్జెక్ట్ని 3 రకాల కింద చెప్తూ ఉంటారు. అయితే ఏమంటే ఇక్కడ చూడండి, ఇది మనకి ఫస్ట్ పర్సన్స్, అలాగే సబ్జెక్ట్. ఫస్ట్ పర్సన్ సింగులర్లో అయితే ఐ అంటే తన గురించి తను చెప్పుకుంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటాము. మనం దాన్ని ఐతో సూచిస్తాం. అలాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వీని సూచిస్తారు. అలాగే సెకండ్ పర్సన్ ప్లూరల్లో యు అనేది మనకి సింగులర్ కాకుండా ప్లూరల్లోనే చెప్తూ ఉంటాం. యు అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఎదుటి వాళ్ళ గురించి చెప్పడాన్ని. థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి అయినా, వేరొకరు మన గురించి కాదు, ఎదుటి వాళ్ళ గురించి కాదు, ఎవరి గురించి అయినా చెప్పడాన్ని థర్డ్ పర్సన్ అని అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్స్లో మనకి హీ, షీ, ఇట్ అనేది వస్తుంది. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్, ఈఎస్, ఐఈఎస్ అనేవి మనకి వీటికి మాత్రమే వర్తిస్తూ ఉంటాయి. అవి మనం ముందు చెప్పుకుందాం. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే మనకి దే అనేది వస్తుంది. దేని మనం థర్డ్ పర్సన్ ప్లూరల్ కింద చెప్పుకుంటూ ఉంటాం. ఇవి మనకి సబ్జెక్ట్స్ కింద వస్తూ ఉంటాయి సెంటెన్సెస్కి. అయితే యు అనే సబ్జెక్ట్ను అర్థంతో సంబంధం లేకుండా ఎప్పుడు ప్లూరల్గానే భావించాలంట. యు అనేది దాని యొక్క అర్థం కానీ సెంటెన్స్లో ఉన్న అర్థంతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా ప్లూరల్గానే భావిస్తూ ఉండాలి. సెకండ్ చూస్తే మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ పర్సన్గా, అంటే తన గురించి తాను మాట్లాడుకుంటూ ఉంటే తనని ఫస్ట్ పర్సన్గా, వినేవాడిని అంటే ఎవరు వింటారు, ఎదుటిగా మన ఎదుట ఎవరుంటే వాళ్ళు వింటారు. ఆ వినే వ్యక్తిని సెకండ్ పర్సన్గా, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారిని థర్డ్ పర్సన్గా భావించాలి అంట.
రెండు నౌన్స్ కానీ రెండు ప్రొనౌన్స్ కానీ ఎండ్తో కనెక్ట్ చేయబడితే దానిని ప్లూరల్గా భావించాలి. ఇక్కడ చూడండి, హీ అండ్ ఐ ఆర్ సర్చింగ్ ఫర్ ద జాబ్. ఇక్కడ ఆర్ అనేది ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ రెండు ప్రొనౌన్స్ అనేవి ఇద్దరిని మనం చెప్తున్నాం, ఇద్దరు గురించి. అంటే అక్కడ సింగిల్ కాదు కదా, ఇద్దరు ఉన్నారు, సో ప్లూరల్. అందుకని ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్గా మనం తీసుకున్నాం. సో ఈ విధంగా ఇద్దరు గురించి చెప్తున్నప్పుడు అంటే ఇద్దరిని ఎండ్ అనే కంజంక్షన్తో మనకి కనెక్ట్ చేసి చెప్పినప్పుడు అంటే వాళ్ళు ప్రొనౌన్స్ కానీ నౌన్స్ కానీ ఏదైనా అవ్వచ్చు, అప్పుడు మనం వాటిని ప్లూరల్ కింద భావించాలి. ఇక్కడ ఐ ఉన్నది కదా, ఐ సింగులర్ కదా అని మనం అనుకోకూడదు. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే దే, హీ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు కాలేజ్. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ మూడు మనకి ఏమొస్తాయి, ప్లూరల్ కిందకి వస్తాయి. అలాగే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ చేసినటువంటి యాక్షన్ తెలియజేసే చూడండి, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ చేసినటువంటి వెర్బ్ అంటే ఏంటో మనకి ఇక్కడ ఇస్తున్నాడు. యాక్షన్ తెలియజేసేదాన్ని వెర్బ్ అంటాం. ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక పని అనేది జరుగుతుంది, సో అది ఏ పని, ఆ పనిని తెలియజేసేదాన్ని మనం వెర్బ్ అని అంటాము. వెర్బ్కి మనకి కింది 3 రూపాలు అనేవి ఉంటాయంట, ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ చూసారు కదా, మనకి వెర్బ్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పాము ఆ యొక్క V1, V2, V3, V4 ఫామ్స్. అలాగా ఇక్కడ మనకి ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే V1 ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది, కాకపోతే ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ కాబట్టి V3 అనేది వచ్చింది. ఆబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ చూసాం, వెర్బ్ చూసాం, ఇప్పుడు ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ చేసే పని యొక్క పేరును తెలియజేసేదాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సో సబ్జెక్ట్ అనేది ఒక పని అనేది చేస్తుంది, అది ఏ పని, దేనికి సంబంధించింది అని ఆబ్జెక్ట్ గురించి తెలియజేసేదాన్ని మనం ఏమంటామంటే వెర్బ్ చేసే పని పేరుని తెలియజేసే దాని గురించి మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఎప్పుడు వెర్బ్ మీద ఆధారపడి పని చేస్తుందంట. అయితే ఇక్కడ చూడండి, ఐ టీచ్ ఇంగ్లీష్. ఐ అనేది ఏంటి, సబ్జెక్ట్. టీచ్ అనేది ఏంటి, ఒక వెర్బ్ పని. అయితే ఐ టీచ్ దేన్ని టీచ్ చేస్తున్నారు, ఏంటి బోధిస్తున్నారు అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ని బోధిస్తున్నారు. సో అక్కడ ఇంగ్లీష్ అనేది మనకి ఆబ్జెక్ట్ అనేది అవుతుంది. అలాగే షీ డ్రైవ్స్ ఏ కార్. షీ డ్రైవ్స్ అని ఉండిపోయామనుకో, ఆమె దేన్ని డ్రైవ్ చేస్తుంది మనకు తెలియదు కదా, సో ఆ వెర్బ్ గురించి మనకి తెలియజేస్తుంది కాబట్టి ఆ యొక్క పని యొక్క పేరుని తెలియజేస్తుంది కాబట్టి మనకి కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది. సో ఇవి మనకి బేసిక్స్ అనమాట. టెన్సెస్కి సంబంధించి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ అనేది బేసిక్స్ కింద ఉన్నాయి. సో ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ అనేది ఏంటో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1 అంటే మనకి వెర్బ్ అనేది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కాకపోతే S, ES, IES అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క S, ES, IES అనేవి ఎక్కడెక్కడ యాడ్ అవుతాయో మనం చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ గో టు కాలేజ్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వెళ్తున్నారు, సో అది వెర్బ్. V1 టు కాలేజ్ అనేది ఎక్కడికి వెళ్తున్నారు, కాలేజ్, సో ఇది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే షీ గోస్ టు కాలేజ్. హీ ఈట్స్ సంథింగ్. ద కైట్ ఫ్లైస్ ఇన్ ఎయిర్. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ గో అనేది వచ్చింది, ఇక్కడ గోస్ వచ్చింది, ఈట్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ గో అనేది ఎందుకు వచ్చింది, ఇక్కడ ఈట్స్ అనేది ఎందుకు వచ్చింది, ఈట్ అని రావచ్చు కదా, లేకపోతే ఇక్కడ గోస్ అని ఎందుకు వచ్చింది, గో అని రావచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో ఆ విధంగా ఎందుకు వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఈఎస్ ఇక్కడ చూడండి, ఈఎస్ అనేది యాడ్ చేసాం, ఇక్కడ చూస్తే ఎస్ అనేది యాడ్ చేసాం, ఇక్కడ చూస్తే ఐఈఎస్. సో ఈఎస్, ఎస్, ఐఈఎస్ అనేవి ఎక్కడెక్కడ యాడ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ ఈఎస్ కనుక చూస్తే ఒక వెర్బ్ కానీ నౌన్ కానీ CHSHOXSSZతో కనుక ఎండ్ అయినట్లయితే ఆ వెర్బ్ చివరన లేదా ఆ నౌన్ చివరన ఈఎస్ మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, CHతో కానీ, SHతో కానీ, ఓతో కానీ, Xతో కానీ, SSతో కానీ, Zతో కానీ ఆ యొక్క వెర్బ్ కానీ నౌన్ కానీ ఎండ్ అయినట్లయితే దాని చివరన మనం ఈఎస్ అనేది యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, గో అనేది మనకి ఓతో ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ అనేది రావడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూస్తే కనుక రమ్య టీచర్స్ ఇంగ్లీష్. ఇక్కడ టీచ్ అంటే ఏమైంది, CH అనేది వచ్చింది చివరన, సో CH వచ్చింది కాబట్టి అక్కడ ఈఎస్ అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూస్తే ద జడ్జ్ పనిషెస్
ఇక్కడ ఎస్హెచ్ అనేది వచ్చింది, అలాగే దానికోసం ఈఎస్ అనేది వచ్చింది. అలాగే టొమాటోస్ ఓ వచ్చింది కాబట్టి ఈఎస్. అలాగే ఫాక్సెస్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఈఎస్. అలాగే క్లాసెస్ డబుల్ ఎస్ వచ్చింది కాబట్టి ఈఎస్. ఈ విధంగా సిహెచ్ ఎస్హెచ్ ఎక్స్ ఓ డబుల్ ఎస్ అనేది చివరిన కనుక వచ్చినట్టయితే మనకి ఈఎస్ అనేది రావడం జరుగుతుంది. అయితే కొన్ని వాటికి మాత్రం ఎక్సెప్షన్స్ ఉన్నాయి, పరిమితులు అనేవి ఉన్నాయి. అవి ఏంటికి అంటే ఫొటోస్కి చివరిన ఓ వచ్చింది కానీ ఈఎస్ అనేది రాదు, ఎస్ అనేది వస్తుంది. అలాగే పియానోస్, మెమెంటోస్, రేడియోస్, ఆక్స్ అనేది సింగులర్ అయితే ఆక్సెన్ అనేది ప్లూరల్ అవుతుంది అనమాట. అంతేకాని ఆక్సెస్ మనం అనం. ఇక్కడ ఎక్స్ వచ్చింది కదా లాస్ట్లో, ఈఎస్ అనేది చేర్చి ఆక్సెస్ అంటామంటే అది రాంగ్ అండి. ఆక్స్ యొక్క ప్లూరల్ ఫామ్ ఏంటవుతుందంటే ఆక్సెన్ అవుతుంది. సో వీటికి తప్పించి మిగతా అన్నింటికి కూడా ఆ విధంగా ఈఎస్ అనేది చివరన వస్తుంది. సో ఇక్కడ చూస్తే అది ఈఎస్కి సంబంధించి. అయితే ఎస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఏవైతే సిహెచ్ ఎస్హెచ్ ఓ ఎక్స్ డబుల్ ఎస్ అనేవి ఉన్నాయో వీటితో గనక సెంటెన్స్ అదే ఒక యొక్క వెర్బ్ కానీ నౌన్ కానీ ఎండ్ అవ్వకపోతే దానికి మనం ఎస్ అనేది చేర్చుతాం. ఇక్కడ చూడండి, రాధా డ్రైవ్స్ ఏ కార్, ఇక్కడ ఈతో ఎండ్ అయింది. సో వీటిలో ఏది కూడా ఈ అనేది లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఎస్ అనేది వస్తుంది. అలాగే షీ కుక్స్ వెరీ వెల్, కేతో ఎండ్ అయింది. సో కే అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా లేదు, అక్కడ కూడా ఎస్ అనేది వస్తుంది. ఈ విధంగా ఈ సిహెచ్ ఎస్హెచ్ ఓ ఎక్స్ డబుల్ ఎస్తో కనుక ఎండ్ అవ్వకపోతే మనకి ఎస్ అనేది వస్తుంది. సో ఈఎస్ ఎస్ చూసాం. ఇప్పుడు ఐఈఎస్ ఎక్కడ ఉపయోగించాలి అంటే ఒక పదం వైతో అంతమైనట్లయితే వై ప్లేస్లో ఐఈఎస్ తీసుకోవాలి. చూడండి, ఏదైనా సెంటెన్స్ కనుక ఇప్పుడు లేడీ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ వైతో ఎండ్ అయింది. సో ఈ వై ప్లేస్లో మనం ఐఈఎస్ అని తీసుకుంటాం. ఏమవుతుంది, లేడీస్. ఐ ప్లేస్లో ఐఈఎస్ అనేది తీసుకున్నాం. ఈ విధంగా వైతో కనుక ఎండ్ అయితే ఆ ప్లేస్లో మనం ఐఈఎస్ అనేది తీసుకుంటామంట. అయితే వీటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అయితే అవి ఏంటికి అంటే ఒక పదం వైతో ఎండ్ అయితే మనం ఐఈఎస్ తీసుకుంటాం అన్నాం. కానీ వైతో ఎండ్ అయినప్పటికీ కూడా దాని ముందు ఓవెల్ సౌండ్స్ అంటే ఏఈఐఓయు అనేవి కనుక వచ్చినట్టయితే అప్పుడు మనం ఐఈఎస్ అనేవి తీసుకోం, ఓన్లీ ఎస్ అనేది మనం తీసుకుంటాం. అర్థమైందా? చూడండి, ఇక్కడ వైతో ఎండ్ అయినప్పటికీ కూడా వై ముందు కనుక ఓవెల్ లెటర్స్ అంటే ఏఈఐఓయు అనే లెటర్స్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం ఎస్ కిందే తీసుకుంటాం. దాని తర్వాత ఐఈఎస్ అనేది యూజ్ చేయం. ఇక్కడ చూడండి, ప్లేకి వై అనేది వచ్చింది. సో వై వచ్చిన వెంటనే ఐఈఎస్ అనేది పెడుతున్నామా? లేదు, ఎందుకంటే దాని ముందున ఏ అనేది ఉన్నది, ఓవెల్ లెటర్ ఏ అనేది ఉన్నది కాబట్టి అక్కడ మనం పెట్టట్లేదు. అలాగే ఇక్కడ కూడా ప్రేస్ వై ముందు ఏ ఉంది. అలాగే మంకీస్ వై ముందు ఈ అనేది ఉంది, ఈ అనేది ఓవెల్ లెటర్. అలాగే బైస్ వై ముందు ఏముంది, యూ అనేది ఉంది. సో వీటన్నింటికి కూడా మనం ఈ విధంగా ఓవెల్ లెటర్స్ అనేవి కనుక ఉంటే ఎస్ అనేది చేర్చాలి, ఐఈఎస్ అనేది చేర్చాం. సో ఈ విధంగా ఎస్, ఐఈఎస్ అలాగే ఈఎస్ అనేది వెర్బ్స్ రూపంలో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎక్కడ, ఎలా, ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామో తెలుసుకుందాం. డైలీ అకరింగ్ యాక్షన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియచేయాలి. ప్రతిరోజు చేసేటటువంటి పనులని, అంటే మనం రోజు ఎలాంటి పనులు అయితే చేస్తామో వాటన్నింటినీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే తెలియచేయాలంట. ఇక్కడ చూడండి, ఐ ఈట్ 3 meals ఫర్ ఏ డే, పీపుల్ స్లీప్ ఎట్ నైట్, మై మదర్ కుక్స్ ఫుడ్ డైలీ. ఇక్కడ చూడండి, ఈట్, మరి ఇక్కడ ఈట్ అనేది వచ్చింది కదండి, అది టీతో ఎండ్ అయింది. అయితే ఇక్కడ మనకి ఈట్స్ అనేవి ఎందుకు రాలేదు అని మీకు డౌట్ రావచ్చు. ఇందాక మనం ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ గురించి చెప్పుకున్నాం. సో అక్కడికి మనం ఒకసారి వెళ్దాం. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మనం ఈ ఎస్, ఈఎస్, ఐఈఎస్ అనేవి వేటికి యూజ్ చేస్తామంటే కేవలం థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే ఎస్, ఈఎస్, ఐఈఎస్ అనేది యూజ్ చేస్తాం. అంతేగాని ఐకి, వీకి, యూకి మనం వెర్బ్ ఎలా ఉన్నదో, ఇప్పుడు ఈట్ అనేది ఎలా ఉంది, సో ఈట్, టాక్, లేకపోతే రైట్, ఇవన్నీ ఏంటి V1 ఫార్మ్స్. వీటికి ఏ ఎస్ ఫార్మ్స్ అలాంటివి ఏటి లేవు. సో వీటినే యూజ్ చేస్తాం అనమాట. అంటే ఈ విధంగా ఎలా ఉన్న ఫామ్ని అలానే యూజ్ చేస్తాం ఐ, వి, యూకి. కానీ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే హీ, షీ, ఇట్కి మాత్రం మనం ఎస్, ఈఎస్, ఐఈఎస్ వాటి వెర్బ్స్కి తగ్గట్టు మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ షీ, హీ, ఇట్ ప్లేస్లో పేర్లు వచ్చినా, ఇప్పుడు రమ్య కానీ, సీత, రాము,
లేకపోతే మదర్, బ్రదర్, సిస్టర్, ఈ విధంగా ఎలాంటి నేమ్స్ వచ్చినా కూడా మనం ఈ విధంగా ఎస్, ఈఎస్, ఐఎస్ అనేవి యూజ్ చేస్తాం. సో అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ వచ్చినప్పుడు, ఊ వచ్చినప్పుడు, యూ వచ్చినప్పుడు వాటి యొక్క వెర్బ్ అనేది మారదు. హీ, షీ, ఇట్ నేమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఎస్, ఈఎస్, ఐఎస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. మనకి ఇక్కడ మదర్ అనేది వచ్చింది కాబట్టి కుక్స్ ఎస్ ఫామ్ అనేది వచ్చింది. ఐకి మనకి ఎలాగా మారదు కాబట్టి ఈట్ అనేది ఇట్లా ఉంది. పీపుల్కి స్లీప్ అనేది స్లీప్ లాగే ఉన్నది. అంటే ఫస్ట్ మనకి ఏంటి యూసేజ్ 1 డైలీ అకరింగ్ యాక్షన్స్. యూసేజ్ 2 ఏంటంటే హ్యాబిచువల్ యాక్షన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియచేయాలి. అంటే అలవాటుగా చేసే పనులనే ఉంటాయి కదా, వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియచేస్తామంటారు. చూడండి, ద డాగ్ బార్క్స్ ఎట్ నైట్. ఇక్కడ ఎస్ ఫామ్ ఎందుకు వచ్చింది? డాగ్ అంటే ఒక నేమ్ తెలియజేస్తుంది కాబట్టి. కుక్కలు అనేవి నైట్ టైం అరుస్తూ ఉంటాయి. మై బ్రదర్ వేక్స్ అప్ ఎవ్రీడే at 5 AM. సో అది అలవాటుగా జరుగుతుంది. ధోని టేక్స్ 2 లీటర్ మిల్క్ ఫర్ ఎ డే. ఇక్కడ చూడండి, ధోని వచ్చింది కాబట్టి ఎస్ అనేది పెట్టాం. బ్రదర్ అనేది వచ్చింది కాబట్టి ఎస్ ఫామ్ పెట్టాం. మై గ్రాండ్ ఫాదర్ రీడ్స్. ఈ విధంగా పేర్లు వచ్చినా, హీ, షీ, ఇట్ వచ్చినా మనం ఈ విధంగా ఎస్, ఈఎస్, ఐఎస్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఫస్ట్ ఏంటి మనకి డైలీ అకరింగ్ యాక్షన్స్కి అలాగే హ్యాబిచువల్ యాక్షన్స్ రెండింటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. థర్డ్ కనుక చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి నిత్య సత్యాలని అంటే యూనివర్సల్ ట్రూత్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ద సన్ గివ్స్ అస్ హీట్ అండ్ లైట్. ద ఫిష్ లివ్స్ ఇన్ వాటర్. 60 minutes మేక్ an hour. 12 inches equal 1 feet. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్. బర్డ్స్ మిగ్రేట్ ఎవ్రీ ఇయర్. ఈ విధంగా నిత్య సత్యాలు యూనివర్సల్ ట్రూత్స్ అన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. అలాగే ప్రోవర్బ్స్ సామెతల్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తూ ఉంటాం. ఎన్ ఎంప్టీ వెజల్ మేక్స్ మచ్ నాయిస్. చూసారు కదా, మేక్స్. ఏ బర్డ్ ఇన్ ది హ్యాండ్ ఈక్వల్స్ టు ఇన్ ది బుష్. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఇక్కడ గ్లిటర్స్ అన్నాక ఆర్ అనేది రాదండి, ఈజ్ అనేది వస్తుంది. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి, సామెతలన్నీ కూడా. అలాగే యూసేజ్ 5 చూసుకుంటే ఆల్రెడీ ప్లానెడ్ ఫ్యూచర్ యాక్షన్స్. ఇది మనకి ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది చూడండి. మనం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఒక పని జరిగినట్లయితే దాన్ని ఆల్రెడీ ప్లానెడ్ ఫ్యూచర్ యాక్షన్స్ అని అంటారంట. సో దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియచేయాలి. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ మ్యారేజ్ పెర్ఫార్మ్స్ ఆన్ 26th Jan. సో 26th Janని ఆమె యొక్క మ్యారేజ్ అనేది ఉన్నది అని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు నిర్ణయం తీసుకున్న పని అనేది ఎప్పుడో ఫ్యూచర్లో జరిగితే అది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే తెలియజేస్తాం. అంటే ఇక్కడ చూడండి, పెర్ఫార్మ్స్. ద టెట్ ఎగ్జామినేషన్ కండక్ట్స్ ఆన్ February 5th. ఒక డేట్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత అది ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఇప్పుడు నిర్ణయం తీసుకున్న దానికి ఫ్యూచర్లో రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి అది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియజేయాలంట. ఇక్కడ ద నెక్స్ట్ IPL బిగిన్స్ ఆన్ 4th April. ఇక్కడ చూడండి, బిగిన్స్ అలాగే అటెండ్స్ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే తెలియజేస్తున్నాయి. అలాగే యూసేజ్ 6 కనుక చూస్తే ఎక్స్క్లమేటరీ యాక్టివిటీస్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియచేయాలి. అంటే సడన్ ఫీలింగ్స్ ఆఫ్ మైండ్, ఏదైనా ఆశ్చర్యం కానీ, బాధ కానీ, సంతోషం కానీ, ఈ విధంగా ఎక్స్క్లమేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియజేస్తామంటే ఇక్కడ చూడండి, సడన్లీ ద డోర్ ఓపెన్స్. హియర్ కమ్స్ మిస్టర్ యాదవ్. సో ఈ విధంగా ఎక్స్క్లమేటరీ యాక్టివిటీస్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇక్కడ మనం 6 యూసేజెస్ అనేవి చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి. నెక్స్ట్ వన్ కనుక చూసినట్టయితే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఏంటంటే ఏవైతే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయో ఆ యాక్షన్స్ని తెలియచేయడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ అనేవి యూజ్ చేస్తాం. అలాగే V1 ఇంగ్ ఫామ్. ఏదైనా కంటిన్యూస్ టెన్స్ అనేసరికి మనకి V1 ఇంగ్ ఫామ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ యామ్, ఈజ్, ఆర్ అనేవి మనం ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ కింద అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఐకి యామ్ అని, మిగతా వాటికి ఈజ్, ఆర్ కింద మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూస్తే ఈ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ని హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగించాలి.
యామ్ని ఐకి, అలాగే ఈజ్ని హీ, షీ, ఇట్కి ఈజ్, అలాగే ఉయ్, యూ, దే ఆర్, దేకి ఆర్. ఈజ్ అనేది మనకి సింగులర్స్, అలాగే ఆర్ అనేది ప్లూరల్కి ఉపయోగిస్తూ ఉంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఆమ్ ప్లేయింగ్ చెస్, నేను ఇప్పుడు చెస్ ఆడుతున్నాను అంటే ప్రస్తుతం అది జరుగుతూ ఉన్నది. షీ ఈజ్ సింగింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతూ ఉన్నది. దే ఆర్ ఫైటింగ్ ఇన్ ది క్లాస్, వారు క్లాస్లో కొట్టుకుంటున్నారు. సో ఇక్కడ యామ్ అనేది ఐకి వచ్చింది, అలాగే ఈజ్ అనేది షీకి, దేకి ఆర్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ దే అంటే ప్లూరల్, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ అనేది రావడం జరిగింది. అలాగే ఇక్కడ వెర్బ్స్కి V1 ఇంగ్ ఫామ్ అనేది రావడం జరిగింది. ఇది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని తెలియజేస్తుంది. అయితే అది ఏ టెన్స్ ఉన్నది అని మనం ఎలా తెలుసుకుంటామంటే అక్కడ ఉన్న హెల్పింగ్ వెర్బ్ బట్టి మనం తెలుసుకోగలం. ఇక్కడ చూస్తే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఇండికేషన్స్ ఏంటంటే నౌ, అట్ ప్రెజెంట్, అట్ దిస్ మూమెంట్, డే బై డే, అలాగే లుక్, సీ, లిజన్, డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ ఏ నాయిస్. ఇవన్నీ కూడా మనకి ఈ సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని గుర్తుపట్టడానికి మనకు ఒక కీవర్డ్స్ కింద. అయితే ఫస్ట్ యూసేజ్ ఇది ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే మనం మాట్లాడుతున్న సమయానికి ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నట్లయితే దానిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియచేయాలి. ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో తెలియచేయాలి. చూడండి, నౌ ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. నౌ అంటే ఇప్పుడు, ప్రస్తుతం నేను ఇంగ్లీష్ని టీచ్ చేస్తున్నాను. అట్ ప్రెజెంట్ ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు. సో ఇక్కడ చూడండి, అట్ ప్రెజెంట్ ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు కాలేజ్. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు. లిజన్, సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్. వినండి, ఎవరో డోర్ కొడుతున్నట్టున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క ఫస్ట్ యూసేజ్లో, అంటే ఒక యాక్షన్ ప్రస్తుతం జరుగుతూ ఉన్నట్టుంది కాబట్టి అలాంటి వాటిలో చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, సంబడికి పక్కన హెల్పింగ్ వెర్బ్ ఈజ్ అనేది వచ్చింది. ఎందుకు? ఈ సంబడి, సమ్వన్, ఎనీబడి, ఎనీవన్, నోబడి, నోవన్, నన్, నో వన్, ఇవన్నీ కూడా మనకి ఏంటి? ఇండిఫినైట్ ప్రొనౌన్స్. ఇండిఫినైట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? అవి ఏమీ కూడా ఒకరి గురించి పర్టికులర్గా చెప్పవు. మీలో ఎవరో ఒకరు, లేకపోతే వారిలో ఎవరో, మనలో ఎవరో, ఈ విధంగా ఎవరో అని చెప్తారు తప్ప స్పెసిఫిక్గా వీళ్ళే, మీరే అని వాళ్ళు చెప్పారనమాట. ఎవరొకరి గురించి అంటే ఖచ్చితంగా తెలియచేయదు. సో అందుకని ఇక్కడ సంబడి అంటే మనకి అందరూ అని కాదు, ఎవరో ఒక్కలే అని అర్థం వస్తుంది. సో అందుకని ఇక్కడ మనం ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసాం. సో అది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్లో. సో ఆ ప్రొనౌన్స్ అన్నీ కూడా మనం సింగులర్గానే భావించాలి. వాటి పక్కన ఎప్పుడు కూడా ఈజ్ అనేదే పెట్టాలి. మనం ప్లూరల్ ఫామ్లో ఉన్న ఆర్ అనేది మాత్రం యూజ్ చేయకూడదు. అక్కడ సమ్ అంటే మనం ఏమనుకుంటాం? ఎక్కువ మంది ఏమో అనుకుంటాం. సో అలా కాదు, అది మనకి సింగులర్ని తెలియజేస్తూ ఉంటుంది. సీ హౌ ద ప్యారెట్ ఈజ్ ఫ్లయింగ్ ఆన్ ద స్కై. చూడండి ఆ ప్యారెట్ ఎలా ఎగురుతుందో, అంటే అది ప్రస్తుతం జరుగుతున్న పని కాబట్టి. సో నెక్స్ట్ యూసేజ్ ఏంటంటే సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగేటటువంటి యాక్షన్స్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియచేయాలి. అంటే కంపల్సరీ నియర్ ఫ్యూచర్ యాక్షన్స్, ఏదైనా రేపో, ఎల్లుటో, లేకపోతే ఒక 2 రోజుల తర్వాతో, ఈ విధంగా ఎప్పుడైనా జరిగే యాక్షన్స్ని, ఖచ్చితంగా దగ్గరలోనే జరుగుతాయి అనే యాక్షన్స్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో తెలియచేయాలంట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఇవాళ నిర్ణయం తీసుకున్నామంటే ఇది సపోజ్ ఒక జనవరి నెల అనుకోండి. జనవరి నెలలో మీరు డెసిషన్ తీసుకున్నారు ఏమని? ఫిబ్రవరి నెలలో మీరు ఎక్కడికైనా టూర్ వెళ్దామని. సో ఈ డెసిషన్ వల్ల ఫిబ్రవరిలో మీరు టూర్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఎప్పుడో మనకి పని జరుగుతుంది. అలాంటి యాక్షన్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలియచేయాలి. కానీ ఇక్కడ అలా కాదు. రేపో, ఎల్లుటో, ఆ తర్వాత ఎప్పుడో ఒక 2 రోజుల తర్వాత ఒక యాక్షన్ కంపల్సరీ జరుగుతుంది. సో అలాంటి యాక్షన్స్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో. I must go to Hyderabad tomorrow. I shall go to Hyderabad tomorrow. I may go to Hyderabad tomorrow. ఇవన్నీ ఏంటంటే కంపల్సరీ నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ అనమాట. వీటన్నింటినీ సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాం. ఇక్కడ చూడండి, మై బ్రదర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ లండన్ డే ఆఫ్టర్ టుమారో. మై బ్రదర్ మస్ట్ కమ్ డే ఆఫ్టర్ టుమారో. రాజు ఈజ్ కంప్లీటింగ్ ద వర్క్ విత్ ఇన్ ఎ వీక్. రాజు మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ విత్ ఇన్ ఏ వీక్. సో ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ని తెలియజేస్తున్నాయి. అలాగే ఇక్కడ కొన్ని చూస్తే నాన్ యాక్షన్ వర్బ్స్ అంటే సీ, హియర్, స్మెల్, టచ్, టేస్ట్, డౌట్, వాంట్, డేర్, హోప్, రిమెంబర్, ఫర్గెట్, లైక్, డిస్లైక్, లవ్, హేట్, డిజైర్, నో,
హ్యావ్, థింక్, పొజెసెస్, బిలాంగ్ ఇవన్నీ కూడా మనకి నాన్ యాక్షన్ వెర్బ్ అని వర్బ్స్ కింద యూజ్ చేస్తూ ఉంటాం. అంటే వీటికి ఏంటంటే V1 ఇంగ్ ఫామ్ అనేది ఉపయోగించకూడదు. మనం వీటిని కేవలం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే తెలియచేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నౌ ద ఫ్లవర్ స్మెల్స్ ఫ్రాగ్రెన్స్, అంతేగాని స్మెల్లింగ్ అని కానీ అలా యూజ్ చేయమన్నమాట. స్మెల్లింగ్ అని లేకపోతే ఆ విధంగా ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేయం. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే తెలియచేస్తూ ఉంటాం వీటన్నింటిని. అలాగే ఐ లవ్ మై మదర్ అంటాం కానీ ఐ ఆమ్ లవింగ్ మై మదర్ అని అనము. అలాగే షీ హేట్స్ యూ, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మిస్టర్ యాదవరావు, ఐ లైక్ దిస్ ఫ్లవర్. ఈ విధంగా వీటన్నింటినీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే తెలియజేస్తాం. అలాగే హ్యావ్ ఏంటంటే హ్యావ్ను డైరెక్ట్ సెన్స్ అనే అర్థం అంటే కలిగి ఉండు అనే అర్థంలో ఉపయోగిస్తే హ్యావ్ అనే పదం నాన్ యాక్షన్ వర్బ్ అవుతుందంట. ఏదైనా ఇప్పుడు ఐ హ్యావ్ ఏ కార్ అంటే నేను ఒక కార్ని కలిగి ఉన్నాను అనే అర్థం వస్తుంది. సో అప్పుడు మనకు అదేంటి నాన్ యాక్షన్ వెర్బ్ అవుతుందంట. అలా కాకుండా ఇండైరెక్ట్ సెన్స్లో కలిగి ఉండే అనే అర్థం కాకుండా ఇంకేదైనా అర్థంలో యూజ్ చేస్తే అప్పుడు హ్యావ్ అనేది యాక్షన్ వెర్బ్గా మారుతుందంట. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏ కార్ అనేది నాన్ యాక్షన్ వెర్బ్ ఇక్కడ హ్యావ్ అనేది. అలా కాకుండా ఐ ఆమ్ హ్యావింగ్ లంచ్, అలాగే షీ ఈజ్ హ్యావింగ్ ఏ బాత్, ఇవన్నీ కూడా ఇక్కడ హ్యావింగ్ అనేది యాక్షన్ వెర్బ్ని తెలియజేస్తుంది, కానీ ఇక్కడ కాదు. సో ఈ విధంగా డైరెక్ట్ సెన్స్లో అయితే యాక్షన్ వెర్బ్ కాదు, ఇండైరెక్ట్ సెన్స్లో అయితే అది యాక్షన్ వెర్బ్ కింద మనకి అర్థమవుతుంది. అలాగే థింక్ అనేది మనం ఎలా యూజ్ చేస్తామంటే ఆలోచించడానికి తక్కువ టైం కనుక తీసుకున్నట్టయితే థింక్ అనేది నాన్ యాక్షన్ వెర్బ్ కింద తీసుకుంటాం. అలా కాకుండా ఆలోచించడానికి ఎక్కువ సమయాన్ని కనుక తీసుకున్నట్టయితే థింక్ అనేది మనం యాక్షన్ వెర్బ్ కింద పరిగణిస్తాం. ఇక్కడ చూడండి, ఐ థింక్ యు ఆర్ రైట్, నాకు తెలిసి లేకపోతే నేను అనుకోవడం మట్టుకి నువ్వు అనేది రైటే అని మనం క్యాజువల్గా అంటూ ఉంటాం కదా. సో అక్కడ ఏంటి, థింక్ అంటే అంతలా ఏమో ఆలోచించలేదు, నాకు కూడా అనిపిస్తుంది, నా ఆలోచన ప్రకారం నువ్వే రైట్ అనిపిస్తుంది అని మనం క్యాజువల్గా అంటాం. అక్కడ మనకి థింక్ అనేది నాన్ యాక్షన్ వెర్బ్ కింద పరిగణించబడుతుంది. అలా కాకుండా ఐ ఆమ్ థింకింగ్ ఓవర్ దిస్ ప్రాబ్లమ్, ఈ సమస్య కోసం నేను చాలా ఆలోచిస్తున్నాను అంటే అక్కడ చాలా ఎక్కువసేపు ఆలోచన అనేది జరుగుతుంది. సో అక్కడ థింకింగ్ అనేది ఏమవుతుంది, యాక్షన్ వెర్బ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా థింక్ అనేది రెండు విధాలుగా కూడా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ యొక్క హ్యాబిచువల్ యాక్షన్ మారినట్లయితే ఆ మారినటువంటి హ్యాబిచువల్ యాక్షన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేయాలి. ఇక్కడ ఏంటి, మీకు గతంలో ఏదో ఒక అలవాటు అనేది ఉన్నది, సో ఇప్పుడు ఆ అలవాటు అనేది లేదు, అది మారిపోయింది. సో ఆ మారిన అలవాటుని మీరు దేనిలో తెలియచేయాలంట, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేయాలంటే ఇక్కడ చూడండి, గోరెట్ వెంకన్న యూజువల్లీ సింగ్స్ ఫోక్ సాంగ్స్ బట్ టుడే హీ సింగ్స్ సమ్ ఒకటి ఇక్కడ కట్ అయిపోయిందండి. సో ఇక్కడ మనకేంటి, గోరెట్ వెంకన్న యూజువల్లీ సింగ్స్ ఫోక్ సాంగ్స్ బట్ టుడే హీ ఈజ్ సింగింగ్ మెలోడియస్ సాంగ్స్. ఇక్కడ మనం ఏదో ఒక అంటే పూర్వం అంటే గతంలో ఒక అలవాటు ఉండేది కానీ ఇప్పుడు అది మారింది అనేది తెలియజేయడానికి ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ యొక్క ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని. అలాగే నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి హ్యావ్ హ్యాజ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ని తెలియచేస్తూ ఉంటాయి. హ్యావ్ హ్యాజ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో మనం హ్యావ్ హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే పాస్ట్ టెన్స్లో అయితే హ్యాడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పని అనేది జరిగిపోయింది, సో జరిగిపోయింది అంటే మనం V3 అనేది యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఈ టెన్స్లో హ్యావ్ హ్యాజ్ని హెల్పింగ్ వెర్బ్స్గా ఉపయోగించాలి. అలాగే ఐ వి దేకి హ్యావ్, హీ షీ ఇట్కి హ్యాజ్ అనేది యూజ్ చేస్తూ ఉండాలంట. సో దీంట్లో ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ, నేను నీ కోసం వెయిట్ చేశాను. షీ హ్యాజ్ సంగ్ ఏ సాంగ్, ఆమె ఒక పాట పాడింది. సో ప్రస్తుతం ఆ యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ప్రెజెంట్లో. సో అందుకని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే అది కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అయితే ఈ టెన్స్ని గుర్తుపట్టడానికి ఇండికేషన్స్ ఏంటంటే జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్ అంటే ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయింది అని తెలియజేయడం అనమాట. జస్ట్ బిఫోర్, ఆల్రెడీ, రీసెంట్లీ, నెవర్, ఎవర్, అంటిల్ నౌ, టిల్ నౌ, స్టిల్ నౌ,
ఎట్, ఇవన్నీ కూడా మనకి ఇండికేషన్స్. దేనికి? ప్రెజెంట్ పర్ఫెక్ట్కి మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఫస్ట్ యూసేజ్ ఎలా ఉంటుందంటే, ఇంతకు క్రితమే పూర్తయినటువంటి యాక్షన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియచేయాలి. ఇక్కడ ఏంటంటే జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్, ప్రజెంట్ ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయినవి. మై ఫాదర్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్ హోమ్, ఇక్కడ చూడండి హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్ కింద వచ్చింది. అలాగే ఇక్కడ మై ఫాదర్ అంటే మనం దేనికి హీ షీ ఇట్కి హ్యాస్ అనేది వస్తుంది అనుకున్నాం. సో హీ షీ ఇట్ బదులు మనకి నేమ్స్ అయినా రావచ్చు. ఆ నేమ్స్ వచ్చినప్పుడు కూడా మనకి హ్యాస్ అనేది వస్తుంది. హ్యాస్ జస్ట్ అరైవ్డ్ అంటే మనకి ఏంటి? V3, అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం V3 అనేది యూజ్ చేసాం. అలాగే ఇక్కడ జస్ట్ అనేది కీవర్డ్, ఇది ఏం తెలియజేస్తుంది మనకి? ఆ యొక్క సెంటెన్స్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని. అలాగే జస్ట్ నౌ ద ట్రైన్ హ్యాస్ లెఫ్ట్ ది స్టేషన్, ఇక్కడ హ్యాస్ అనేది మనకి ట్రైన్ని చెప్తుంది. అలాగే లెఫ్ట్ అనేది ఏంటి? మనకి V3. సో ఈ విధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉంటుంది. ఒక సెంటెన్స్లో నెగిటివ్ అర్థాన్ని ఇచ్చే స్టిల్ నౌ, టిల్ నౌ, అంటిల్ నౌ, ఎట్ మొదలైన పదాలు వచ్చినట్లయితే ఆ సెంటెన్స్ని నెగిటివ్లో రాయాలి. ఇక్కడ టిల్ నౌ, స్టిల్ నౌ, అంటిల్ నౌ, ఎట్ అనే పదాలంటే నెగిటివ్ సెన్స్ని ఇస్తూ ఉంటాయంట. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క పదాలు కనుక ఏదైనా సెంటెన్స్లో కనిపిస్తే మనం ఆ సెంటెన్స్ని నెగిటివ్లో రాయాలండి. ఇక్కడ చూడండి, కవిత హ్యాస్ నాట్ పేడ్ ద ఎగ్జామినేషన్ ఫీజ్ ఎట్, ఇప్పటి వరకు ఆమె ఎగ్జామినేషన్ ఫీజే పే చేయలేదు అని. సో మై ఇంగ్లీష్ టీచర్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద సిలబస్ అంటిల్ నౌ. స్టిల్ నౌ పండు హ్యాస్ నాట్ రీచ్డ్ టు తిరుపతి, ఇవన్నీ కూడా నెగిటివ్ సెన్స్నే తెలియచేస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి కీవర్డ్స్లో ఇంకేమున్నాయి? నెవర్ ఎవర్. సో నెవర్ ఎవర్ గురించి చూద్దాం. నెవర్ అనగా ఇప్పటి వరకు అని అర్థం, ఎవర్ అనగా ఎప్పటికైనా అని అర్థం అంట. ఈ రెండు పదాలు కూడా నెగిటివ్ అర్థాన్ని ఇస్తాయంట. మళ్ళీ వీటిని నెగిటివ్లో రాయాల్సిన అవసరం లేదు. ఏదైనా సెంటెన్స్లో నెవర్ కానీ ఎవర్ కానీ కనిపించినట్టయితే అవి ఆల్రెడీ నెగిటివ్ సెన్స్నే తెలియజేస్తున్నాయి. వాటిని మళ్ళీ తిరగేసి నెగిటివ్లో రాయాల్సిన పని లేదు. అంటే ఇక్కడ మనం చూడు నెగిటివ్ అనగానే నాట్ అనేది పెట్టాము. సో అలాగా రాయాల్సిన పని లేదు అంటున్నాడు. ఐ హ్యావ్ నెవర్ స్పోకెన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ ఎవర్ సీన్ యువర్ ఫేస్, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు నీ మొహాన్ని చూసిందే లేదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్ సెన్స్ అనమాట. అలాగే సెకండ్ యూసేజ్ కనుక చూస్తే, గతంలో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి కొంత సమయం పాటు కొనసాగి మనం మాట్లాడుతున్న సమయానికి ఆ యాక్షన్ కంప్లీట్ అయినట్లయితే దానిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియచేయాలి. ఇక్కడ చూడండి, షీ హ్యాజ్ రిటన్ ది ఎగ్జామ్ ఫర్ 3 hours, ఆమె ఎప్పుడో స్టార్ట్ చేసింది, గతంలో స్టార్ట్ చేసింది కానీ ఇప్పుడు అయిపోయింది. సో అలాగా గతంలో స్టార్ట్ అయ్యి కొంత సమయం పాటు అది కంటిన్యూ అయ్యి మనం మాట్లాడుకునే సమయానికి అది అయిపోయింది అనుకోండి, అది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తామంట. ఇక్కడ చూడండి, షీ హ్యాస్ రిటన్ ది ఎగ్జామ్ ఫర్ 3 hours, ఆమె 3 hours ముందు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసింది, కాకపోతే ఇప్పుడు ఆ పని అనేది అయిపోయింది. ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ 2 hours, 2 hours నుంచి నేను వెయిట్ చేశాను, ఇప్పటి వరకు నేను వెయిట్ చేశానని. అంటే ఈ విధంగా గతంలో స్టార్ట్ అయ్యి మనం చెప్పే సమయానికి ఆ పని కనుక అయిపోతే దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే, ఇట్ ఈస్ ఇయర్స్ సిన్స్ ఐ హ్యావ్ సీన్ యూ, ద చిల్డ్రన్ హ్యాస్ లెర్న్డ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫర్ 3 years. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ చూస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి ఏంటంటే సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ అనేది వస్తుంది. అలాగే ఇంగ్ ఫామ్, మనకి కంటిన్యూస్ అనగా ఇంగ్ ఫామ్ అలాగా వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి ఏమొచ్చింది? బీన్ అనేది వచ్చింది ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది దేని తెలియజేస్తుంది అంటే, ఈ టెన్స్లో మనకి హ్యావ్, హ్యాజ్ అనేవి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్ కింద ఉంటాయి. అలాగే హ్యావ్ బీన్ అనేది మనకి ఇందాక చూసినట్టే ఐ, వి, యూ, దేకి యూజ్ చేస్తాం. హ్యాస్ బీన్ అనేది హీ, షీ, ఇట్కి హ్యాస్ బీన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ది పియానో, షీ హ్యాస్ బీన్ ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్. ఇక్కడ చూసారా, హ్యాస్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ కింద, అలాగే వెర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది వచ్చింది మనకి. అయితే దీన్ని, ఈ యొక్క ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఇండికేషన్స్ ఏంటంటే, సిన్స్, ఫర్,
ఈ సిన్స్ ఫర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఖచ్చితమైన టైంని తెలియచేయడానికి అయితే సిన్స్ని ఉపయోగించాలి. అలాగే సుమారుగా అనే టైంని యూజ్ చేయడానికి ఫర్ అని, అంటే దాదాపుగా సుమారుగా ఇంత టైం అవ్వచ్చు అలా చెప్తాం కదా, దానికైతే ఫర్ యూజ్ చేస్తాం. ఖచ్చితంగా 3 o'clock లేకపోతే 2 o'clock అని చెప్పడానికి సిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటామంట. ఇక్కడ చూడండి, సిన్స్ 1990, అక్కడ 1990 అనే ఒక ఇయర్ని పర్టికులర్ చేసి చెప్తున్నాం. ఫర్ 20 years, 20 years అంటే మనకు ఆ 20 yearsలో ఏదైనా అవ్వచ్చు. అలాగే January 1st 2 months, మండే 2 days, 8:30 AM 2 hours, లాస్ట్ ఇయర్ 1 year 1 hour 1 day. ఈ విధంగా ఇదన్నీ ఖచ్చితమైన టైంని తెలియజేస్తుంది. సిన్స్ అనేది ఫర్ అనేది దగ్గర టైంని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది గతంలో ఒక నిర్దిష్ట సమయానికి యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఆ యాక్షన్ కొనసాగుతూ ఉన్నట్లయితే దానిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియచేయాలి. మనకి ఎప్పుడో ఒక యాక్షన్ అనేది గతంలో స్టార్ట్ అయింది, ఇప్పటికీ ప్రెజెంట్ కూడా అది మనకి జరుగుతూ ఉన్నట్టయితే దాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2009. 2009 నుంచి నేను ఇంగ్లీష్ అనేది టీచ్ చేస్తున్నాను. సో అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటికీ అది ఎండ్ అయిపోలేదు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. సో అలాంటివి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో చెప్పుకుంటాం. దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ విజయనగరం ఫర్ 20 years. 20 years నుంచి వాళ్ళు విజయనగరంలోనే నివసిస్తూ ఉన్నారు. మై బ్రదర్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద డిఎస్సి సిన్స్ 2015. 2015 నుంచి మా బ్రదర్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యాక్షన్ కంప్లీట్ అయిపోలేదు, జరుగుతూనే ఉన్నది. సో అది మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఇక్కడ మనకి చూడండి, కీవర్డ్స్ హ్యావ్ బీన్ అనేది వచ్చింది, ఇంగ్ ఫామ్ అనేది వచ్చింది, సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చింది. సో ఇవన్నీ మనకి ఏంటి? కీవర్డ్స్. దేన్ని? ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని గుర్తుపట్టడానికి కీవర్డ్స్ అవుతుంది. అలాగే మై బ్రదర్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద డిఎస్సి. కార్తిక్ హ్యాస్ బీన్ అటెండింగ్ ద యోగా క్లాసెస్ సిన్స్ July 2017. ఈ విధంగా మనకి ఖచ్చితమైన టైంని, సుమారుగా టైంని సిన్స్ ఫర్ అనేది యూజ్ చేసి చెప్తాము. అలాగే ఈ యొక్క హ్యావ్ బీన్, వీటి వల్ల మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని గుర్తుపట్టవచ్చు. ఈ విధంగా మనకి గతంలో ఒక నిర్దిష్టమైన యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతుంటే వాటిని మనం ఈ యొక్క ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అనేది తెలియజేస్తాం. ఇవి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి ఇది మనకి ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అలాగే అందులో ఉన్న 4 మోడల్స్ గురించి అయితే నేర్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏంటంటే అంటే మనకి తెలిసినవి కాకుండా కొన్ని తెలియని పాయింట్స్ అనేవి ఈ వీడియోలో మనకి ఉండడం జరిగిందంటే ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మనం గతంలో జరిగిపోయిన యాక్షన్స్ గురించి చెప్పుకుంటామని కాకుండా ఏదైనా కొత్తగా వేరే మోడల్లో ఎలా చెప్పుకోవచ్చు అనేవి ఇందులో మనం చూసాం కదా. సో ఇది ఏ కాంపిటేటివ్ వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.